వెల్కమ్ బ్యాక్. మన తెలుగు పీపుల్ అందరికీ, మన తెలుగు ఫ్రెండ్స్ అందరికీ, అందరూ కూడా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చూపిస్తున్నటువంటి ఆసక్తికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీ అందరికీ మరొక్కసారి స్వాగతం చెప్తున్నాను. మీ అందరూ ఇంగ్లీష్ చక్కగా నేర్చుకోవాలి, చక్కగా మాట్లాడాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఒక సూపర్ మార్కెట్‌కి వెళ్ళినా, ఒక ఆఫీస్‌కి వెళ్ళినా, ఒక బ్యాంక్‌కి వెళ్ళినా, ఎవరినైనా మీట్ అవ్వడానికి వెళ్ళినా, వాళ్ళతో మీరు చాలా చక్కగా ఇంగ్లీష్‌లో సింపుల్‌గా కొద్ది నిమిషాలైనా మాట్లాడండి. ఇలా మాట్లాడటం వల్ల మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని నేర్చుకున్నట్లవుతారు. అంతేకాకుండా మీరు ఇంగ్లీష్ మీద ఉన్నటువంటి మీకున్న ఆసక్తి, మీకున్న ఇంట్రెస్ట్‌ని చక్కగా మీరు ప్రాక్టీస్ చేయడంలో మనకెంతో హ్యాపీనెస్ కలుగుతుంది. మనం ఏ పని చేసినా మన హ్యాపీనెస్ గురించే చేస్తాము. ఆ హ్యాపీనెస్‌లో ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా ఒక భాగం. ఇంగ్లీష్‌ని మీరు ఉపయోగించటం కూడా ఒక భాగం. ఇప్పుడు ఇంతకుముందు మన సెషన్స్ అన్నిటిలో కూడా మనం ఇంగ్లీష్‌లో చాలా మేజర్ పార్ట్ ఒకటుంది. ఆ మేజర్ పార్ట్‌లో మనము కొంతమంది వ్యక్తుల గురించి డిస్క్రైబ్ చేస్తాము. కొన్ని ప్రదేశాల గురించి డిస్క్రైబ్ చేస్తాము. అదేవిధంగా మనం చేసే కొన్ని పనుల గురించి డిస్క్రైబ్ చేస్తాము అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. వాటి గురించి కొంత ప్రాక్టీస్ ఎలా చేయాలో కూడా మనం నేర్చుకున్నాము. ఈ సెషన్‌లో మనము కాన్సంట్రేషన్ దేని మీద చేస్తున్నామంటే, ఒక పనిని ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు, మీరు చేస్తున్నప్పుడు, ఎవరైనా చేస్తున్నప్పుడు, ఆ విషయాన్ని మనం ఎలా డిస్క్రైబ్ చేస్తాము అనే దాంట్లో మనము మదర్‌ని తీసుకున్నాము. ఓకే. మదర్ ఈజ్ గెట్టింగ్ రెడీ her lunch today. And when mother is getting ready the lunch, she has placed ordered for vegetables. She has gone to market and she has bought some vegetables, and she bought the vegetables and brought them to home. Then she started cooking. Before starting the cooking of the lunch, she has cut the vegetables. She has arranged all spices, all ingredients that are important for cooking. She has made ready her vessels in the kitchen. Then she started cooking rice. She started making chapatis. She has prepared dal for the family members. She prepared some curries for the family members. So here ఇక్కడ మనము ఏం చేస్తున్నాము? అమ్మ ప్రిపేర్ చేస్తున్నది. అమ్మ భోజనం రెడీ చేసేటప్పుడు తను కొన్ని వెజిటబుల్స్‌ని ఆర్డర్ ప్లేస్ చేసింది. ఆర్డర్ ప్లేస్ చేయడం కాకుండా తను వెళ్ళి కొన్ని వెజిటబుల్స్‌ని కొన్నది. కొన్ని వెజిటబుల్స్‌ని కొన్న వాటిని ఇంటికి తీసుకొచ్చింది. షీ హాస్ బాట్ ద వెజిటబుల్స్ ఆర్ షీ బాట్ ద వెజిటబుల్స్. షీ బ్రాట్ దెమ్ హోమ్. షీ హాస్ బ్రాట్ దెమ్ హోమ్. బోత్ ఆఫ్ దెమ్, బోత్ ద స్ట్రక్చర్స్ హ్యాస్ బాట్, బాట్ అండ్ హ్యాస్ బ్రాట్, బాట్. ఈ 2 రకాలుగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అందులో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. మీరు డైలీ స్పోకెన్ ఇంగ్లీష్‌లో హ్యాస్ బాట్, బాట్, హ్యాస్ బ్రాట్, బ్రాట్ ఈ రెండిటిని యూజ్ చేయండి. అంతేకాకుండా మనం ఇంకొకసారి ఈ రెండిటికి ఉన్నటువంటి కొద్ది డిఫరెన్స్ ఏంటనేది మనం ఇంకొకసారి డీల్ చేద్దాము. షీ స్టార్టెడ్ కుకింగ్. షీ హ్యాస్ ప్రిపేర్డ్ రైస్. షీ హ్యాస్ ప్రిపేర్డ్ చపాతీస్. She prepared chapatis. Otherwise, she cooked rice. అమ్మ అన్నం వండింది. అమ్మ చపాతీలు చేసింది. మదర్ కుక్డ్ దాల్. అమ్మ పప్పు వండింది. మదర్ కుక్డ్ కర్రీస్. షీ ఆల్సో హ్యాస్ ప్రిపేర్డ్ సమ్ వెజిటబుల్ ఫ్రైస్. అమ్మ కూరలు వండింది. అమ్మ కొన్ని వెజిటబుల్ ఫ్రైస్ కూడా చేసింది. షీ వెరిఫైడ్ ఇఫ్ దెర్ ఈజ్ కర్డ్ ఇన్ ద హోమ్ ఆర్ నాట్. ఇంట్లో పెరుగుందో లేదోనని వెరిఫై చేసింది అమ్మ. అమ్మ చేస్తున్నటువంటి ఈ రకాల పనులన్నిటిని మనము ఏ పనినైనా యాక్షన్ అని చెప్పుకున్నాం కదా. అమ్మ చేస్తున్న పనులన్నిటిని షీ హాజ్ వెరిఫైడ్ ఇఫ్ కర్డ్ ఈజ్ దేర్ ఆర్ నాట్ ఇన్ ద హోమ్. ఇంట్లో పెరుగు ఉందా లేదా అని చెక్ చేసింది. సో వెరిఫై చేయడం ఒక యాక్షన్. షీ ప్రిపేర్డ్ లంచ్. లంచ్ ప్రిపేర్ చేసింది. షీ కుక్డ్ దాల్. దాల్ కుక్ చేసింది. షీ కుక్డ్ రైస్. షీ మేడ్ చపాతీస్. మేడ్ అనేది కూడా ఒక వర్బ్, ఇక్కడ ఒక యాక్షన్ ఫిల్డ్ వర్బ్ అనమాట. సో మనం అది కూడా నేర్చుకున్నాము. సో ఈ రకంగా మనం యాక్షన్స్ అన్నిటినీ ఒక చోట నేర్చుకుంటున్నాము. ఎందుకంటే ఈ రకమైన యాక్షన్స్ని మనం చాలాసార్లు చాలా విధాలుగా చేస్తూ ఉంటాము. అలా చాలాసార్లు చేసేటప్పుడు మనం చిన్న చిన్న వాక్యాలలో, చిన్న చిన్న సెంటెన్సెస్లో మన ఐడియాస్ని తెలియచేస్తూ ఉంటాము. అలా తెలియచేయటంలో మనకి చాలా సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది, ఇంగ్లీష్
అనేది ఒక అవుట్లెట్ మనకిస్తుంది. ఇంగ్లీష్ అనేది మన లైఫ్ స్టైల్‌లో చాలా భాగాలలో నిండిపోయింది. ఆ అన్ని భాగాలలో నుంచి మనం ఇంగ్లీష్‌ని సెపరేట్ చేయలేం కాబట్టి, మనము ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి యాక్షన్ ఫీల్డ్ వర్డ్స్, హ్యాపెనింగ్స్ అండ్ ద సిట్యుయేషన్ వేర్ సమ్ యాక్షన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాము. ఈ రకంగా నేర్చుకోవడానికి మనం మరొక సెషన్‌లో తప్పకుండా మీట్ అవుదాం. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ subscribe my channel. Please give a comment in the comment box and please share it to everyone. Please give a like. Thank you very much. Thank you.